అది పైకి వచ్చింది, పైకి వస్తుంది నీరు. పైకి ఉంది రేగం వంపు దగ్గర అక్కడక్కడ కూడా ఉంది. తగ్గిపోకుండా ఉండడానికి ఈ సిస్టమ్ అనేది పెట్టాడు. ఇప్పుడు ఈ 4-5 మడుగులు ఇక్కడ తడపాలి, అక్కడ తడపాలి, అక్కడ నలుగురు రైతులు అంటే పెట్టుకోకుండా వాళ్ళు గొడవలు రాకుండా ఈయన ఇక్కడ తడిపితే వాటి ఇదే అవుట్ సైడ్ నుంచి ఇక్కడికి తడుపుతుంది, ఈయన కూడా తడుపుతుంది, కూడా తడుపుతుంది. అలాగా మొత్తం 24 అవుట్లు ఫోర్స్ వస్తుంది కాబట్టి ఆ వచ్చిన మట్టి కూడా ఇలా కాదు కానీ సంవత్సరానికి ఇంటికి 5,000 చొప్పున ఎత్తుకుంటున్నాం. మన వాళ్ళు కూడా కూర్చొని మీరు ఒక తీర్మానం చేసుకోండి. నెలకి మీ అందరి ఒపీనియన్, ఊరు మా గ్రామస్తులందరూ ఇంత అయితే ఇస్తారా సొంతగా. గవర్నమెంట్ అయినా సంస్థ అయినా ఒక్కోసారి 2 సార్లు చేస్తుంది. మనం 10 సార్లు చేసి ఇవ్వని పిల్లలు అందరూ మనం సొంతగా చేసుకోవాలంటే ఇలాంటి డెవలప్మెంట్ అనేది మనం నేర్చుకోవాలి. మనకు రైతులకి కొంత డబ్బు ఇండివిజువల్గా మామూలుగా గ్రామస్తులు తెలిసే పెడుతున్నారు, లేకపోతే మామూలుగా ఏమైనా గ్రామస్తులు తెలియకుండా అది ఇద్దరు జాయింట్ అకౌంట్ చేసుకొని అక్కడ పెట్టడం. అవునవును, సింగిల్గా అంతే వాడు తినేస్తున్నాడో మరి పొత్తు పడుతున్నాడో లేదో పెడుతున్నాడో లేదో అన్నది అడుగుతాం. సిగరెట్ ఇద్దరు నిలబడి జాయింట్ అకౌంట్ చేసుకొని అక్కడ అమౌంట్ వేయాలి. ఏమన్నా మనకు ఒక పైపు పోతుందో, కాకపోతే ఒక ఇక్కడ మధ్య ఈ ఎండ్రక పీతలు కనాలు చేసి కనాలు అయిపోతుందో అక్కడ మళ్ళీ ఒక 2 బస్తాలు పడుతుందో 3 బస్తాలు పడుతుందో సిమెంట్ ఇసుక అలా తెచ్చుకొని మళ్ళీ రిపేర్ చేసుకున్నాం. పక్క తాపి కన్నా మళ్ళీ ఇక డబ్బులు మనమే సొంతం చేసుకుంటున్నాం. ఇక్కడ అడగలేము కదా. అక్కడ మళ్ళీ ఇప్పుడు అందరికి పడుతున్నది సంవత్సరానికి. సమానం కాదు, సమానం అంటే సమానం అంటే భూమి తక్కువ డబ్బులు బాధ ఉంటుంది. అది కూడా మనం చూసుకొని చూసుకోవాలి. మరి అంటే ఒకరికి ఒక్క దగ్గర ఉంటుంది, ఒకరికి 2 అలాగే అది ఎకరం బట్టి 2 ఎకరాలు ఉంటే వాళ్ళు 10,000 కట్టవాలి. పంట కాలాల కోసం ఈ డబ్బులు పెట్టుకుంటున్నారా, లేదా మళ్ళీ ఒక మంచినీళ్ళు సమస్య ఏమైనా ఉంటే కానీ ఆ పైపులో నీళ్లు తాగుతాం కదా మంచినీళ్ళు, అలాంటివి కూడా ఏమైనా పెట్టుకుంటున్నాం. మంచినీళ్ళు కూడా ఒక నీళ్ళు ఒకవేళ పైపు కానీ ఇలాగ ఏమైనా ఇంటి పొలాలు ఉంటుంది కదా మనం అది పోయింది. 40,000 అయిపోయింది. 56,000 అయినా మళ్ళీ ఇంకా రిపేర్ చేస్తే పోతుంది. అలాగని ఇంకా మామూలు డ్రమ్ము పెట్టుకొని 25,000 ఇచ్చి మళ్ళీ కొత్త మోటార్ కొనుక్కున్నాం. మళ్ళీ రిపేర్ చేసి ఇక ట్యాంక్ దగ్గర కాకుండా డ్రమ్ము పెట్టి వేరే డ్రమ్ము పెట్టేసి డ్రమ్ము నుండి వాడుతున్నాం. ఇప్పుడు
డ్రమ్ స్టాక్ పెట్టుకుని డ్రమ్ టాక్ పెట్టేసి అక్కడ నుండి వాడుకుంటున్నాం. కొద్దిగా డౌన్ అవుతుంది కదా, దానివల్ల దెబ్బ కొట్టేస్తుంది. మరి వాళ్ళకి డౌన్ ఉంది కదరా, డౌన్ అంటే పూజలు పుట్టుకోవాలి. మనకి ఇక్కడ లీక్ అయిపోయింది, బొక్క అయిపోయి కన్నంత